హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే ఈ మధ్యన యాదగిరిగుట్టకెళ్ళామండి. అక్కడైతే ఎంత బాగుందండి అసలు. చాలా బాగా కట్టారండి ఈ మధ్యన. గుడైతే పాత గుడి తీసేసి కొత్తగా కట్టారు కదండీ! దీన్ని కూడా గిరి ప్రదక్షిణ అని పెట్టారండి. మేమైతే బస్సులో వెళ్ళామండి పైకైతే. కారు తీసుకొని వెళ్దామంటే కారు పైన ₹1000 పార్కింగ్ అని అన్నారు. ఇంకెందుకులే అని మేమైతే కార్ అక్కడ పెట్టేసి బస్సులో అయితే వెళ్ళామండి పైకైతే. చూడండి బస్సులో పైకి వెళ్తుంటే ఎంత బాగా పక్కన చెట్లు. మేమైతే ఫస్ట్ ఇట్లా కార్లో అయితే వెళ్ళామండి. కార్ అక్కడ పెట్టేసి అయితే బస్సులోనే పైకి వెళ్ళాము. చూసారా పక్కన పార్కింగ్ అని, అసలు పార్కు చెట్లు ఎంత బాగున్నాయండి. గుడి అయితే చాలా బాగుందండి. మన తెలంగాణలో ఫేమస్ అండి. సెకండ్ తిరుపతి అంటారండి. తిరుపతి అంత ఫేమస్ అవుతుందండి ఫ్యూచర్లో అయితే. చాలా బాగా అయితే కట్టారండి గుడి అయితే. అలా వెళ్ళేసి వద్దామని మేమైతే అలా వెళ్ళామండి. వెళ్ళి చూసేసి అయితే వచ్చాము గుడి అయితే. అంటే మాకు పక్కనే అండి, మేము ఉండేది ఇక్కడే కదా హైదరాబాద్లోనే. అంటే మా ఊరు యాదగిరిగుట్ట నుంచి 12 కిలోమీటర్లే ఉంటుందండి. మాకు చాలా దగ్గరండి యాదగిరిగుట్ట అంటే. చూసారా మనం కిందికి వెళ్ళి వీడియో తీసి ఎంత బాగా కనిపిస్తుందో గుడి అసలు. చూడండి పైన కొండ పైన ఎంత బాగా కట్టారో. చాలా బాగా కట్టారండి గుడి అయితే నిజంగా చెప్పాలంటే. శిల్పాలైనా అవైనా చాలా బాగా కట్టారండి. చూడండిగో. నేను మొత్తం వీడియో తీయడం ఫస్ట్ టైం అండి. ఇంతకుముందుకు వెళ్ళాం, చాలాసార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు ఇంతగానో వీడియో అయితే తీయలేదు. ఇదైతే పైకి వెళ్తుంటే అండి, పైకి అయితే వెళ్తుంటే ఇట్లా నడుచుకుంటూ దర్శనానికి అయితే వెళ్ళాలండి. నడుచుకుంటూ దర్శనానికి వెళ్తున్నాం మేము. మనం నాకు చెప్తున్నావు కదా మరి, నువ్వు పట్టుకో మరి. నీ దగ్గర గుంజుకపోవుగా. చూసారా చుట్టూ ఎంత బాగా కట్టారో. కానీ ఇంత ముందుకు ఇరుకిరుకుగా ఉండేదండి గుడి అయితే. ఇప్పుడైతే బాగా విశాలంగా కట్టారండి. కానీ కథలు కథలు చెప్పించుకోవాలంటే కింద వెళ్ళాలండి. గుండం కింద కట్టేశారు. మా కళ్యాణ మండపం కిందన కట్టారండి. చాలా అంటే కొంచెం మార్పులు చేశారు కానీ అంతా ఇదిగా అయితే బాగా అనిపించలేదండి. ఏంటంటే గుండం అయితే దేవుడి దగ్గర ఉంటేనే బాగుంటుంది కదా. ఇదేంటో కింద కట్టారండి గుండము. ఇంతకుముందు కథలు అయితే పైన దేవుడు పక్కనే చెప్పించుకునే వాళ్ళం కథలు. సత్యనారాయణ స్వామి కథలు అయితే. ఇప్పుడైతే కింద ఎక్కడో బస్ స్టాప్ పక్కన ఎక్కడో వెళ్ళి చేయించుకోవాలండి. అట్లా కూడా ఇంట్రెస్ట్ అనేది పోతుందండి జనాలకు. ఎందుకంటే దేవుడి దగ్గర ఉంటే చాలా బాగుంటుంది కదండి. ఎక్కడో దేవుడు ఉంటే ఎక్కడో మనం కథలు చెప్పించుకోవాలంటే ఆ మాత్రానికి అంత దూరం వెళ్ళి చేయించుకోవడం కంటే ఇంట్లో చెప్పించుకోవడం బెటరే కదా. అయినా ఇంక మేము నడుచుకుంటూ అయితే దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నాము. దేవుడి దర్శనానికి కూడా చాలా నడుచుకుంటూ వెళ్ళాలండి. అబ్బో చాలా అంటే చాలా నడకబెట్టేశారు. ఇంతకుముందుకైతే మామూలుగా ఒక గంటలో ఇట్లా వెళ్ళి అట్లా చేసుకొని అయితే వచ్చేవాళ్ళం దర్శనం అయితే. ఇప్పుడు అలా కాదండి. అబ్బో బాగా చుట్టూ అయితే తిరిగి తిరిగేసి దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాలి. లోపల కూర్చొని చాలా అబ్బో చాలా టైం అయితే పడుతుందండి. ఒక 2-3 అవర్స్ అయితే పడుతుండొచ్చు. జనాలు ఉంటే అయితే. సాటర్డే సండే అయితే బాగా ఉంటారండి మంది. చూసారా ఇక్కడ కోతి పేలాలు తింటుందని నేను వీడియో తీశానండి సరదాగా. చూడండి అన్నము పేలాలు అన్నీ ఏరుకొని తింటుందండి కోతి. చిన్న కోతి అండి. దెబ్బ దెబ్బ ఎట్లా ఏరుకొని తింటుంది చూసారా. ఏదో అలా తీయాలనిపించిందండి, తీసాను. మీరేం తప్పుగా అనుకోవద్దు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా విషయాలు అయితే తెలుస్తాయి ఇక్కడ ఎలా ఉంది గుడి అనేది. నేనైతే పైనుంచి కిందికి తీసానండి వీడియో అయితే. కింద మొత్తం తీసానండి. చుట్టూ గుట్టలు, మధ్యలో గుడి, బస్ స్టాపు, బస్సులు, కార్లు అంతా పార్కింగు, చుట్టూ భవనాలు
అంటే యాదగిరిగుట్టకు సంబంధించిన అన్ని సత్రాలు, భవనాలే ఉన్నాయండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. పైనుంచి కిందికి కెమెరా పెట్టి అయితే తీస్తే చాలా బాగా కనిపించిందండి. నిజంగా ఏదో ఎక్కడో ఉన్నట్టు అనిపించిందండి నాకైతే. చాలా బాగుందండి. ఇంకా కడుతున్నారండి. ఇంకా ఇది గుడి అయితే కంప్లీట్ కాలేదు. ఇంకా అయితే కడుతున్నారు. ఇంకా చాలా వర్క్ అయితే ఉన్నదండి. 70% ఏమో అయింది వర్క్ అయితే. ఇంకా 30%, 35% అయితే ఉందండి వర్క్. చాలానే ఉంది ఇంకా. కడుతున్నారు ఇంకా. ఇదంతా పైకెళ్ళి తీసిందండి. ఎంత బాగా కనిపిస్తుంది చూసారా? చాలా బాగా అనిపిస్తుందండి. అదైతే ముఖద్వారం అండి. మనం బస్సులో అయినా కార్లో రావాలన్నా అందులో నుంచే పైకి ఇలా రావాలండి. అది రాగి చెరువు అండి. అక్కడ దూరం కనిపిస్తుంది చూసారా? అది రాగి చెరువు. మా వారు ఇక్కడ నిలబడి ఫోటో దిగాడండి. స్వామివారి నామాలండి. నామాలు ఎంత బాగా దించారు కదండి. పాట పాడుతున్నాడండి మా వారైతే. చూడండి ఎలా పాట పాడుతున్నాడో. ఇది లోపలండి. లోపలంటే మనము గుడికి వెళ్ళే లోపలండి. శిల్పాలు ఎంత బాగా చెక్కారండి. నిజంగా చాలా బాగా చెక్కారండి శిల్పాలు. ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క అర్థాన్ని చెప్తుందండి. ఎంత శిల్పకళ అయితే ఉట్టి పడుతుందండి. ఇదైతే ఉత్తర ద్వారం అండి. ఈ గుడికి ఉత్తర ద్వారం ఉంది. దర్శనానికి అయితే ఇలాగే వెళ్తారు. అంటే టికెట్ తీసుకున్న వాళ్ళు 300 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళైతే ఇలాగే వెళ్తారండి. దర్శనానికి అయితే ఉత్తర ద్వార దర్శనం నుంచి అయితే పంపిస్తున్నారు. అక్కడ ధర్మదర్శనం బంద్ అయినప్పుడు ఈ దర్శనం ఓపెన్ చేస్తారండి. 300 రూపీస్ది అయితే. చాలామంది ఇలా వెళ్తారండి. ఉత్తర ద్వారం నుంచి వెళ్ళాలి కదా అని దర్శనం చేసుకోవాలని ఇలాగైతే వెళ్తుంటారు దర్శనానికైతే. చూసారా? గుడి ప్రాంగణం అండి ఇదంతా. గుడి లోపల ప్రాంగణం అండి ఇదంతా. విశాలంగా ఉంటుందండి. అసలు ఎంత బాగా అనిపిస్తుంది అక్కడ కూర్చుంటే. చాలా బాగా అనిపిస్తుందండి. ఎప్పటికప్పుడు నీట్గా చేస్తారు. చాలా బాగుంటుందండి. కోతులు ఎక్కువనేనండి. కాకపోతే గుడి అయితే బాగా అనిపిస్తుందండి. ఇది స్వామివారి నామాలండి. లోపల ఏముంటుందో తెలియదు కానీ అక్కడ షట్టర్ అయితే వేశారు. షట్టర్కి నామాలు అయితే పెట్టారండి. లోపల ఏనుగు ఉంటుందా మరి రథం ఉంటుందా తెలియదండి. రథమే ఉంటుండొచ్చండి నాకు తెలిసి. రథమే ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. ఏనుగునైతే షట్టర్ అయితే వేయలేరు కదా. రథమే ఉంటుందేమో లోపల. ఈసారి వెళ్ళినప్పుడు చూడాలండి అందులో ఏముంటుందో. ఈసారి వెళ్తే తెలుసుకుంటానండి ఏముంటుందో అందులో అయితే. కంపల్సరీ అయితే తెలుసుకుంటాను నేను. ఇక్కడ నేనేనండి వీడియో తీస్తున్నాను. ఆ నామాలు పడాలని ఇలా వీడియో అయితే పట్టుకున్నాను. చూడండి గుడి అయితే ఎంత బాగుందో. ఇందులో నుంచేనండి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తారు. లోపలికైతే కెమెరాలు, ఫోన్లు అయితే పట్టుకుపోనియారండి. నాట్ అలౌట్ అండి ఫోన్లు అయితే. ఏమున్నా బయటనేనండి. లోపలైతే ఏ ఫోను పట్టుకొని తీసుకొనివ్వరండి. ఇక్కడే చెకింగ్ చేసి అయితే ఆపేస్తారు. ఫోన్లు ఉంటే ఆ పక్కన పెట్టుకోండి అని చెప్తారు. బయట ఫోన్లు అయితే పెట్టేసి లోపలికైతే వెళ్ళాలి. ఇదంతా భక్తులు కూర్చోవడానికి షెడ్ అండి ఇదంతా. ఎండాకాలం అయినా వర్షం పడ్డా ఇక్కడ కింద ఇక్కడ దర్శనం చేసుకొని అయితే వచ్చి ఇక్కడ కూర్చుంటారు అందరూ. షెడ్ కింద అయితే కూర్చుంటారు. కొంచెం సేపు అట్లా స్వామివారి దగ్గర కూర్చోవాలి కదా అన్నట్టుగా కూడా కూర్చుంటారండి చాలామంది అయితే. ఇవ్వండి ఇంకా స్తంభాలు, గుడి స్తంభాలండి ఇవి. ఎంత బాగా కట్టారో చూసారా? చాలా బాగున్నాయండి శిల్పాలు అయితే. చాలా బాగా అనిపించిందండి నాకైతే.
నిజంగా చెప్పాలంటే అసలు శిల్పాలు బాగా చెక్కారండి. శిల్పకళ నైపుణ్యం అయితే చాలా బాగుందండి. నిజంగా మీరైతే ఒకసారి వచ్చి అయితే విజిట్ చేసి చూడండి. గుడి అయితే చాలా బాగుంటుందండి. నేను చెప్పానని కాదు, మీరు కూడా రండి, మీకు దగ్గరలోనే ఉంటుంది. మీకు దేవుణ్ణి చూసిన ఫీలింగ్ చాలా ఉంటుందండి. అసలు మర్చిపోలేరండి ఆ ఫీలింగ్ అయితే ఒకసారి. ఇదంతా చుట్టండి గోల్డ్ లాగా కట్టారండి. గోల్డ్ టెంపుల్ లాగా కట్టారండి. ఇందులో నుంచేనండి దేవుడి దగ్గర దర్శనానికి అయితే వెళ్ళాలి. చూసారా ఎంత తిరుగుడు ఉన్నదో. ఇందులో నుంచి లోపల నుంచి వెళ్ళాలండి. బయట అక్కడి నుంచి అయితే వెళ్ళాలి. అక్కడి నుంచి చూసారా ఆ గోపురం కనిపిస్తుందా, అక్కడ ఆ మండపం నుంచి అట్లా అని తిరిగి లోపలికి వెళ్ళాలండి. చాలా తిరుగుడైతే చాలా ఉంటుంది. కానీ ఇంకా దేవుణ్ణి చూడాలంటే తప్పదు కదా. ఎంత ఆయాస ప్రయాసలు పడ్డైనా సరే దేవుణ్ణి అయితే దర్శనం అయితే చేసుకోవాలి కదా. పోయింది అందుకు కదా మనము. సూర్యుడు అయితే అస్తమిస్తున్నాడండి. గోపురం పక్క నుంచి అయితే సూర్యుడు తొంగి తొంగి చూస్తున్నట్టుగానే కనిపిస్తున్నాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. మేము సాయంకాలం పూట వెళ్ళాం కదా. గుడి ప్రాంగణం అయితే ఇలా ఉంటుందండి. అక్కడ టీవీ పెట్టారండి, డిస్ప్లే పెట్టారు. ఏమేమి జరుగుతాయో గుడి లోపల అవన్నీ అక్కడ చూపిస్తారండి. ఇదైతే నాట్య మందిరం అండి. అంటే ఎవరైనా నాట్యం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి నాట్యం చేస్తారండి అక్కడైతే. ఇక్కడైతే ప్రత్యేక దర్శనానికి అయితే టికెట్లు అయితే ఇక్కడే ఇస్తారండి. 300 రూపీస్ టికెట్స్, 150 రూపీస్ టికెట్స్ అయితే ఇక్కడే ఇస్తారు. అంటే కింద కూడా ఇస్తారు కానీ పైన కూడా తీసుకొని వెళ్ళొచ్చండి. ఇక్కడ బయట అయితే జ్యోతి అయితే వెలిగించారండి. ఇది 24 అవర్స్ వెలుగుతూనే ఉంటుందండి దీపం అయితే. 365 డేస్ వెలుగుతూనే ఉంటుంది. ఒక స్వామివారి ఫోటో అయితే పెట్టి ఫోటో ముంగటైతే అద్దాలన్నీ చుట్టూ బిగిచ్చేశారు. అందులో అయితే దీపం అయితే వెలుగుతూనే ఉందండి. ఇది ఎప్పుడు కొండెక్కదండి, కొండెక్కకుండా చూసుకుంటారు వాళ్ళు. ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందండి జ్యోతి అయితే. స్వామివారండి, స్వామివారి ఫోటో పెట్టారు అక్కడైతే. స్వామివారు అయితే దర్శనం అయితే చేసేసుకోండి. మేమైతే చేసుకున్నాం. మీరు కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే స్వామివారి దర్శనం అయితే చేసేసుకోండి. ఇంకా ఫైనల్లీ స్వామివారు అయితే ఇగో ఇలా ఉంటారండి లోపలైతే. ఇక్కడైతే నాట్య మండపం ఉంది కదా, నాట్య మండపం మీద ఇక్కడ ఇలా అయితే ఏర్పాటు చేశారండి. శంకు చక్రాలు, స్వామివారు అమ్మవారిని అయితే విగ్రహాలు పెట్టి ఇలా అయితే ఏర్పాటు చేశారు. ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ ప్రదర్శన ఇస్తారు కదండి, అలా స్టేజ్ వేసి అయితే ఇలా పెట్టారండి. చాలామంది అయితే వస్తారు ఇక్కడికి. ఓకేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ మాత్రం చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.